హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మనకు రైట్ సైడ్ బెల్ అనే గంట కనిపిస్తుంది. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని, ఎందుకంటే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ న్యూస్ అనేది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీరు ఎక్కడికే వెళ్ళి న్యూస్ పేపర్ చూడాల్సిన అవసరం లేకుండా మీ అందుబాటులోకే, మీ మొబైల్కే మెసేజ్ రూపంలో, నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి. వీలైన త్వరగా మీకు యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేయడం వలన ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్. మీ అకౌంట్లో ఇంత బ్యాలెన్స్ ఉంటే ఇవన్నీ ఉచితం. రేపటి నుండి అమలు. ఎవరైతే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కలిగి ఉన్న ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్బీఐ అనేది ఒక తీపి కబురైతే తీసుకురావడం జరిగింది. అయితే మీ అకౌంట్లో ఎంత మేరకు అయితే బ్యాలెన్స్ ఉంటే దాదాపు ఫస్ట్ ఏటీఎం సంబంధించిన లావాదేవీల ఛార్జెస్ చూసుకున్నట్లయితే ఏటీఎం కార్డు నుంచి ఒక్కసారి ట్రాన్సాక్షన్ కింద చూసుకున్నట్లయితే, అదేవిధంగా మనము మినీ స్టేట్మెంట్ లెక్క, అదేవిధంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ లెక్క ఇలా చూసుకున్నట్లయితే అమౌంట్ కట్ అవుతుందని ప్రతి ఒక్కరికి తెలిసింది. అది మిగతా బ్యాంకులకు మన ఎస్బీఐ ద్వారానైతేనేమో వీటికి ₹10 ఛార్జెస్ అనేది జీఎస్టీ కింద కట్ చేసి బ్యాంక్ అయితే ఉంచుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా మిగతా బ్యాంకులకు ఇంకా 10+ ఎక్కువ, అంటే ₹20 అనేది ఛార్జెస్ కింద అయితే కట్టుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా లావాదేవీలో విత్డ్రా చూసుకున్నట్లయితే దాదాపు 50,000 కలిగిన వారు ఎవరైతే ఉన్నారో 50,000 కలిగిన వారికి మాత్రము వారు నెలకు 4 నెలల నుంచి 5 నెలల వరకు విత్డ్రా అయితే చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అదే మాదిరిగా 10 లక్షలు వరకు ఎవరైతే అమౌంట్ విత్డ్రా చేసుకుంటారో వారికి మాత్రము దాదాపు 10 నెలలకు అమౌంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్ కాకుండా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరుగుతుంది. ఇక ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి ప్రతి ఒక్కటి కూడా ఉచితంగానే ఏటీఎం కార్డు అయినా లేకుండా లావాదేవీల ఛార్జెస్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఇవ్వాలని పేర్కొనడం జరిగింది. మిగతా ఖాతాదారులకు మాత్రం ఛార్జెస్ అయితే వేయనుంది. దీనిపై ప్రతి ఒక్కరు ఎస్బీఐ ఖాతాదారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైన త్వరగా వీళ్ళందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.